మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ కామెంట్స్తో వేడెక్కిన తెలంగాణ పాలిటిక్స్. ఇటు కాంగ్రెస్, అటు తెలంగాణ వాదులు, అటు జనసేనాని బీజేపీ. ఇంతకీ పవన్ పొలిటికల్ ఎపిసోడ్ ఎక్కడ వరకు వచ్చింది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణ వాదులుగా సాగినటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఎండావేడితో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాలు రాజకీయ ఆరోపణలు, విమర్శలతో మరింత వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ ఏర్పాటు నిర్ణయం, దానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం, చివరికి హైకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా జన సైనికులకు నిరాశే మిగిలింది. చివరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్తో సరిపెట్టుకోగా ఆయన మాటలతో రాష్ట్రంలో ఒక్కసారిగా సెంటిమెంట్ రాజకీయం రాజుకుంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి కామెంట్స్ని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ వాదులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో జనసేన, పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు తిరిగేటువంటి అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్పై విరుచుకుపడటంలో ప్రస్తుతానికైతే తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరు మీదున్నారు. పోటాపోటీగా ఆయనపై విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు విసురుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు పెద్ద నాయకులు ఎవ్వరు కూడా మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో పెద్దగా స్పందించలేదు. ఎలాంటి కామెంట్స్ సైతం చేయలేదు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై ఏ విధంగా స్పందించాలనేది సమయం తీసుకోవాలని, కేసీఆర్ అభిప్రాయం, ఆలోచన తర్వాత స్పందించేటువంటి అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత 2 రోజుల క్రితమే పవన్పై కామెంట్స్ చేశారు. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. తానే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని వెల్లడించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనేటువంటి దానిపై స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ వార్తతో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో పవన్ పర్యటనలతో మరింత ఉద్రిక్తత పరిస్థితి సైతం నెలకొన్నటువంటి అవకాశం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన విధంగా తెలంగాణ ఏర్పాటుకు అవమానపరుస్తూ గతంలో పవన్ చేసినటువంటి కమెంట్స్పై పుష్కర కాలంగా తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పవన్ ఆ మాటలను ఏనాడో వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పకపోవడంతో వివాదం ఇలానే నడుస్తూనే ఉంది. ఇటీవల తమ పార్టీపై తెలంగాణ చెందిన పలువురు విశ్లేషకులు చేసినటువంటి కామెంట్స్ అభ్యంతరకరంగా చేశారని, ఈ నేపథ్యంలో ఇక్కడ సభ పెట్టాలనుకోవడం, దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ లాగా వ్యవహారం ఇప్పుడు సాగుతుంది. మిగిలినటువంటి ప్రతిపక్షాలు మాత్రం పైనే స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలను దారితీస్తుందోనని కొంత ఆందోళన వ్యక్తమైంది. కానీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రభుత్వ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆవిర్భావ దినోత్సవం వేళ శాంతి భద్రతల పరంగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని కొంత ఆందోళన చెందారు. తెలంగాణ వాదులు కానీ, మరి వారి ముసుగులో ఇంకా సంఘ విద్రోహ శక్తులు కానీ పవన్ కళ్యాణ్ ఇంటిపై, వారి అభిమానులపై చిన్న దాడి చేసిన పరిస్థితి విషమించేదని కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కానీ అవేవీ జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే మరో 2-3 రోజులు కూడా ఈ మాటల యుద్ధం ఇలాగనే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యలో ఎలాంటి తారతమ్యాలు, వైషమ్యాలు లేకుండా పరిస్థితులు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా అవుతాయా అనేటువంటి ఆందోళనలు కొందరిలో వ్యక్తమైన చివరికి ప్రశాంతంగా ముగిసింది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. ఏదేమైనప్పటికీ నిన్న రాష్ట్రంలో కొంచెం చిన్న గొడవలు రేపించినా అది చాలా దూరం వెళ్ళేది. బట్ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఎలా అయితే కౌంటర్ ఇచ్చారో అలానే, అంటే ఆన్లైన్లోనే, అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని ద్వారానే కౌంటర్ ఇచ్చారు తప్పితే అంటే దాడులకు కానీ లేకపోతే చిన్న గొడవలకు కానీ ఇలాంటివేవి తావు లేకుండా ప్రస్తుతం అంటే రాష్ట్రంలో ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి తరుణంలో అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత
సహనం కోల్పోయేటువంటి విషయం డెఫినెట్గా ఉంటుంది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, లేకపోతే ఇక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఏదో ఒకటి చిన్న లొల్లి జరిగినా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ క్రియేట్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవేవీ జరగకుండా వెంటనే సైలెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్కి కౌంటర్గా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఇంతటితోటి ముగించేలా చేయడం, నిజంగా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో సక్సెస్ అయ్యారని కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎన్నో అవాంఛనాలు, దాని తర్వాత ఎన్నో ఘర్షణలు చోటు చేసుకుంటాయనేటటువంటి వాతావరణంలో ఇలా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రశాంతంగానే ముగియడం కొంచెం సంతోషం వ్యక్తం చేసే విషయం అని కూడా రాజకీయ విశ్లేషకులు కమెంట్ చేస్తున్నారు.